ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీకి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హుస్నద్ తీర్పు వెలువరించారు. ఒకవైపు ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా, మరోవైపు ఇమ్రాన్, ఖురేషీలతో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్టులో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్కు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7న జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్ను ప్రజలకు చూపుతూ తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఒక దేశంతో చేతులు కలిపారు అనేందుకు సాక్ష్యం ఇదేనని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం పదవీచ్యుతుడు అయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నత అధికారులతో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్టులో ఇమ్రాన్తో పాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషీపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషీలు జైల్లోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు.